కృష్ణప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్యకర్తల పండుగ మహానాడు ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం? రెండోది ఎలా ఉంది స్పందన? చంద్రబాబు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం వ్యవస్థాపకుల్లో మా నాన్నగారు వసంత నాగేశ్వరరావు ఒకరు. కొన్ని దురదృష్ట పరిస్థితుల వల్ల వారు బయటికి వెళ్ళారు. మళ్ళా నేను తెలుగుదేశం పార్టీలోకి రావటం, మా నాన్నగారు పెద్ద ఆయన ఇంటర్వారితో కలిసి పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు. ఈరోజు నాకు అటు చంద్రబాబు గారితో ఇటు లోకేష్ బాబు గారితో పనిచేసే అవకాశం దొరికింది. ప్రతి ఆంధ్రుడికి అందరికి ఉన్నట్టుగానే హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి. తెలుగు దేశం కార్యకర్తలకి, నాయకులందరికీ ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే పెద్ద పండగ మహానాడు. ఈ మహానాడులో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వచ్చిన తొలి మహానాడు కాబట్టి దీంట్లో పాల్గొనడం నా అదృష్టంగా, చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేలతో విడదీయని బంధంలాగా కృష్ణానది, అలాగే గోదావరి నదులు ఎలాగ ఉన్నాయో తెలుగు ప్రజల జీవనాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అదే రకంగా మమేకమై 4.5 దశాబ్దాలు ప్రయాణం చేసింది. రాబోయే కాలం కూడా ఆ నదుల్లాగే చిరకాలంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా ఈ పండగ రోజు, తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల పండగ రోజు నేను భగవంతుని కోరుకుంటా ఉన్నా. మీరు ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారు, నిధులు తీసుకురావాలి, డెవలప్ చేయాలని. ఇప్పుడు మహానాడు సంబంధించి మీ నియోజకవర్గ తరపున ఏం తీర్మానాలు చేశారు, వాటి గురించి? బుడమేరుకు సంబంధించిన మొన్నట జరిగిన విధ్వంసంలో 164 చోట్ల మాకు గండ్లు పడినాయి. యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు 41 గండ్లు పూడ్చడం జరిగింది. ఇంకా 127 పూర్తి చేయాల్సి ఉన్నాయి. అవి రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. కేవలం ఒక 3 రోజుల క్రితమే నామినేషన్ పద్ధతిలో, ఎందుకంటే ఎండాకాలం కూడా ఈ సంవత్సరం అధిక వర్షాలు పడటం, ముందుగానే తొలకరి రావటం, మాన్సూన్ వచ్చేయటం కాబట్టి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు నుంచే పనులు మొదలెట్టాం. 127 పనుల్లో 10 రోజుల్లో పూర్తి చేయదగ్గ పనులు దాదాపుగా 100 ఉన్నాయి. అవన్నీ పురమాయించాం, నామినేషన్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా పూర్తవుతాయి. వాటికి సంబంధించిన ఒక తీర్మానం పెట్టాం, బుడమేరుని ఆ కట్టలన్నీ సరిచేయాలని చెప్పి. రెండవ తీర్మానం వచ్చేటప్పటికి VTPS కాలుష్యాన్ని తగ్గించాలి అని చెప్పి ఒక తీర్మానం మినీ మహానాడు ద్వారా పంపించాం. మూడవది చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, ఎందుకంటే పశ్చిమ కృష్ణా, అట్లాగే కృష్ణా జిల్లా కావచ్చు, ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, అది వరప్రదాయని చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెద్ద ఎత్తున మొదలై ఆగిపోయింది కాబట్టి అది ఒకటి చేయాలని చెప్పి అడిగాం. 4వ తీర్మానం ఏదండి, మేము నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ మునగపాడు దగ్గర ఇండస్ట్రియల్ కారిడారు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానం పెట్టాం. మొత్తం 4 తీర్మానాలు మేము ప్రవేశపెట్టడం జరిగింది. అది జిల్లా మినీ మహానాడుకు కూడా పంపించాం. జిల్లా మినీ మహానాడు కూడా రాష్ట్ర మహానాడుకి మా తీర్మానాలు పంపించడం జరిగింది. అంటే లోకేష్ గారి నాయకత్వం అవసరమైంది, టైం వచ్చిందని చాలామంది మాట్లాడుకున్నారు. ఏం చెప్తారంటే బాబు గారు ఒక పక్కన రాష్ట్రం డెవలప్ గురించి తిరిగి గాడిలో పెట్టడానికి ఆయన ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు అనే కంటే ఆయన 25 సంవత్సరాల కంటే చిన్న యువకుడు అనుకోవచ్చు. ఆయన మెంటల్ ఏజ్, ఆయన ఫిజికల్ ఏజ్ కంటే చాలా తక్కువ, చాలా ఎనర్జీ ఉంది. ఈరోజు కూడా ఆయనలాగా లేటుగా పండుకోవటం, ఎర్లీగా లేకపోవటం ఇక్కడున్న జనాభాలో 95% మందికి సాధ్యపడిన విషయం. వారు ఇంకా చాలా కాలం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కంటిన్యూషను, ఇప్పుడు ఒక నాయకత్వం తర్వాత ఇంకొక నాయకత్వం ఎవరనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఆ సమర్థత ఉంది. తాతలాగా, తండ్రిలాగా, తాతను మించి, తండ్రిని మించి కూడా ఖచ్చితంగా ఈ పార్టీ పగ్గాలు అందుకొని ముందుకు సాగగలరనే నమ్మకం తెలుగుదేశం పార్టీ వర్గాలకి అందరికీ వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది. ఖచ్చితంగా వారి చేతిలో రాష్ట్రం మరింత వేగంగా ముందుకెళ్తుంది. ఈ రోజున మహానాడు వేదిక మీద లోకేష్ బాబు గారు నాయకులతో మమేకం అవటం, నాయకులతో కలిసి చర్చల్లో పాల్గొన్న విధానం, వాళ్ళందరినీ ముందుకు ప్రోత్సహించి నడిపించిన విధానం అందరూ గమనించారు, ఈ రాష్ట్రం అంతా గమనించింది. నేనేదో యువరాజుని కాబోయేదని చెప్పి ఎక్కడ ఇంత కూడా భేషజాలు లేకుండా ఆయన ఒక సామాన్య కార్యకర్తలాగా, తను కూడా అందరితో పాటు నేను ఒక్కడని ప్రవర్తించిన విధానం చాలా గొప్పగా ఉంది.
ఆయన మెచ్చుకోకుండా ఉండటానికి ఎవరికి సాధ్యపడని విషయం. ఫైనల్గా కడపని ఎంచుకోవడానికి కారణం జగన్ పార్టీని రెచ్చగొట్టడానికి టీడీపీ ఇక్కడ మహానాడు పెట్టింది. రెండోది వైఎస్ఆర్ కడప జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ పేరు తీసేసి 2 రోజుల ముందు ఇది రాజకీయ కక్షలాగా చేస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది కడప జిల్లా అనేది చాలా ప్రాశస్త్యం చెందింది. తిరుపతికి తొలి అడుగు, తొలి మెట్టు, తొలి గడప, అది క్రమేణా కడప అయింది. దాంట్లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు తప్పితే వైఎస్ఆర్ పేరేం తీయలేదు. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వత ఆయన చేస్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు. మా దగ్గర లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో తొలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్పింది దిశానిర్దేశం ఒకటే, ఎక్కడైనా గత ప్రభుత్వంలో గత పార్టీ మాదిరి విశృంఖలత్వంతో మాట్లాడినా, వెకిలి చేష్టలు చేసినా, ఎవరి మీదైనా భౌతిక దాడులకు దిగినా ఇక మీరు నా గుమ్మం దొక్కే పని లేదు, నా దగ్గరకు వచ్చే పని లేదు, ఇది నేను స్పష్టంగా చెప్తున్నానని చెప్పి మాకు తొలి శాసనపక్ష సమావేశాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఆ రకంగా ఆ పోకడలు అనుసరించేది లేదనమాట. ఇక్కడ కడపలో మీటింగ్ పెట్టడం అనేది పార్టీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటుంది. కడప అనేది ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు మా అడ్డా అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం గత సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపించుకుంది. ఇక్కడ మా పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో తప్పేం లేదు. అది కక్ష సాధింపు చర్య కాదు. ఈ ప్రాంతం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా రాసిచ్చారా? ఏ లేదు కదా. కాబట్టి ఇది ఒకనాడు తెలుగుదేశం పార్టీ కాడ ఒడిదుడుకుల్లో కొన్నిసార్లు గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మా రెడ్డమ్మ గారు కావచ్చు, అంతా ధీటుగా పనిచేస్తూ ఉన్నారు, మాధవి లతారెడ్డి గారు. కాబట్టి వారి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతాం. బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పసుపు సైనికులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ప్రజలకి మరింత మద్దతుగా నిలవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే దృష్టిలో కడపలో పెట్టని తప్పించి అక్కడ రాజకీయ కక్షలో పెట్టింది కాదని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వం అవసరం, కానీ ఇంకా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు వచ్చిన 25 యువకులు ఆయన పనిచేస్తున్నారు కాబట్టి తదనంతరం నారా లోకేష్ ఆ బాధ్యతలు తీసుకుంటారని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ టీవీ మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.